ఏమైందా మా చెల్లి చెప్పిన సాక్ష్యము? మరేం నేర్చుకోవాలి దీంట్లో మనం? అంతే, అడుగుడి మీకు ఇయ్యబడును, తట్టుడి తెరవబడును. అడిగిన ప్రతిదీ దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు. నువ్వు ఇప్పుడు అడిగావు, ఈరోజు ఇవ్వకపోయినా రేపన్న ఇస్తాడు. రేపు ఇవ్వలేదు, నెల తర్వాత ఇస్తాడు, కానీ ఇవ్వకపోవటం మాత్రం ఉండదు. కాబట్టి మరి బిడ్డ జీవితంలో చేసిన మేళ్ళు మీ అందరి జీవితంలో కూడా దేవుడు చేయలాగున అందరము ఎల్లప్పుడూ మీకున్న సమస్యలన్నిటి గురించి ప్రార్థన చేద్దాం. ఓకే, వాక్యం కొరకు ప్రార్థన చేద్దాం. అందరి తల నుంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. మరి తవిత వాక్యం కొరకు ప్రార్థన చేస్తుంది. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీరు ఇచ్చిన గొప్ప సమయం బట్టి మీకు వందనాలు, స్తుతి స్తోత్రాలు నాయన. ఎంతోమంది ప్రభు ఈ రోజున చూడకుండా తండ్రి నశించిపోవచ్చుండగా నాయన, మీరు మమ్మల్ని అలాగ చేయకుండా మమ్మల్ని ఇప్పటికీ సజీవ లెక్కలో ఉంచారు. అందరిని బట్టి వందనాలు తండ్రి. అలాగే నాయన, ఈరోజు తండ్రి ఉపవాస కొడుకులో ప్రభు పాటల ద్వారా మీ నామం మహింపరచబడిందని నమ్ముచున్నాం తండ్రి. అలాగే నాయన, వాక్య భాగంలోకి వెళ్ళిచుండగా ప్రభా నీ యొక్క సేవకురాల ద్వారా ప్రభా నీ యొక్క సేవకురాలని మరుగుపరిచి నీవే మాతో సూటిగా స్పష్టంగా మాట్లాడమని కోరుకుంటున్నాం ప్రభా. మాకు ఉన్నటువంటి ప్రతి ఒక్క ప్రశ్నకు నీవే సమాధానం ఇవ్వమని కోరుకుంటున్నాం ప్రభా. వాక్యమును నాయన శ్రద్ధగా వినేటువంటి నాయన కృపను నీవే మాకు అనుగ్రహించమని కోరుకుంటూ నా యొక్క చిన్న ప్రార్థన మీ పాదాల చెంతకు చేర్చుకోమని నా ప్రియుడు నా ప్రేరక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములు ప్రార్థన చేసి అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. ఓకే, అందరము బైబిల్స్ ఓపెన్ చేద్దాము. మరి ఈరోజు అంశము బాప్తిస్మము ఎందుకు తీసుకోవాలి? మీకు తెలిసి ఎందుకు తీసుకోవాలి బాప్తిస్మం? బాప్తిసం తీసుకోకపోతే పరలోకానికి వెళ్ళలేం. నువ్వెన్ని ఘనకార్యాలన్నా చెయ్యి, ఎంత మంచిగా బతుకు, ఎంత మంచిగా అందరికీ దాన ధర్మాలు చెయ్యి, ఎంత భక్తిగా ఉండు, ఏం చేసినా సరే నువ్వేం ఖచ్చితంగా తీసుకోవాలా? బాప్తిస్మం మాత్రం ఖచ్చితంగా తీసుకోవాలి. అయితే బైబిల్ కూడా కొన్ని వచనాలు చెప్తా ఉంది, మనం అవి చూద్దాం. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 3వ వచనం చూద్దాం. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 3వ వచనం. క్రీస్తు యేసులోనికి బాప్తిస్మము పొందిన మనమందరము ఆయన మరణములోనికి బాప్తిస్మము పొందితిమని మీరెరుగరా. చాలు. బాప్తిస్మము అని అంటే ఫస్ట్ ఏముంది? క్రీస్తు యేసులోనికి బాప్తిస్మము. బాప్తిస్మం అంటే ఫస్ట్ స్టెప్ ఏంటి? ఆయనలోకి ప్రవేశించటం. ఆయనలోకి ప్రవేశించేదాన్ని బాప్తిస్మం అంటారు. క్రీస్తులోనికి ప్రవేశించటం అంటే ఆయనలోకి పూర్తిగా రావటం అంటే, ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్గా ఒక హాస్టల్ ఉంది. ఆ హాస్టల్లోకి మనం వెళ్ళాం, మన పిల్లల్ని చేర్చాం. మన పిల్లలు ఇంటి దగ్గర ఒకలాగుంటారు, హాస్టల్లోకి వెళ్ళాక ఒకలాగుంటారు. ఇంటి దగ్గర ఎట్లా ఉంటారు మన పిల్లలు? చక్కగా మనమే అన్నం పెడతాం, మనమే వారి బట్టలు ఉతుకుతాం, మనమే వారికి స్నానం చేపిస్తాం, మనమే చేస్తాం అన్నీ. మరి హాస్టల్లోకి వెళ్ళాక ఎవరు చేస్తారు? వాళ్ళే చేసుకోవాలి. అంటే హాస్టల్ రూల్ అది, హాస్టల్ వాళ్ళ రూల్ అది. స్కూల్ ఉంది, స్కూల్లోకి వెళ్ళాక ఏం చేయాలి? నీట్గా అందరు లైన్లో నుంచోవాలి, నుంచొని చక్కగా నేషనల్ యాంథమ్, జనగణమన, వందే మాతరం ఇవన్నీ పాడాలి. తర్వాత స్కూల్లో కూర్చోబెడతారు, సైలెంట్గా కూర్చోవాలి, చక్కగా చెప్పిన పాఠాలన్నీ వినాలి, చక్కగా రాయాలి, టీచర్ చెప్పిందో చెయ్యాలి, కొడితే కొట్టించుకోవాలి. అయిపోయింది, ఇంటికి వచ్చేయాలి. అంతేనా? అంటే మన పిల్లలు ఇంటి దగ్గర ఒకలాగా ఉంటారు, బయట ఒకలా ఉంటారు. దాని అర్థం ఏంటి? మనం ఇంటి దగ్గర ఎట్లా ఉంటాం? ఏదో పని చేసుకుంటూ ఉంటాం, ఖాళీగా ఉంటే నిద్రపోతూ ఉంటాం.
ఇప్పుడు చర్చిలోకి వచ్చాం. చర్చిలోకి వచ్చాక ఎలా ఉన్నాం చెప్పాలి. ఇక్కడికి వచ్చాక ఎలా ఉన్నాం మనం? మౌనంగా కూర్చొని వాక్యం వింటున్నాం. సరే, చర్చి బయటికి వెళ్ళి గుంపుగా కూర్చున్నాం. అక్కడ ఏం చేస్తాం? ముచ్చట్లు చెప్పుకుంటాం. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు. ఒకళ్ళు చెప్తా ఉంటే ఇంకొకరు సైలెంట్గా వింటారా? అంటే ఏంటి వ్యత్యాసం? చర్చిలో రూల్ ఏంటి? చర్చిలో రూల్ ఏంటి? నిశ్శబ్దంగా కూర్చొని వాక్యం వినాలి. హాస్టల్లో రూల్ ఏంటి? మీ పనులు మీరే చేసుకోవాలి. స్కూల్లో రూల్ ఏంటి? టీచర్ చెప్పింది చెయ్య. అంటే నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడ ఏం చేస్తున్నావు? వాళ్ళ రూల్స్ పాటిస్తున్నావుగా, వాళ్ళు చెప్పింది చేస్తున్నావుగా. లేదు నేను చెయ్యను. పిల్లాడు స్కూల్లో ఎదురు తిరిగితే ఏం చేస్తారు? కొడతారు ఫస్ట్. అయినా వినకపోతే ఏం చేస్తారు? అయినా వినకపోతే పిల్లల్ని తల్లిదండ్రులు పిలిచి, ఇదిగోండి మీ అబ్బాయి మాట అంటలేదు, అప్పగిచ్చేస్తారు, తీసుకెళ్ళిపోండి. అదే హాస్టల్లో కూడా మాట అంటలేదు, ఏం చేస్తారు? బయటికి పంపించేస్తారు. చర్చిలో మాట అనకపోతే? అంటే నువ్వు ఏ స్థలానికన్నా వెళ్తే అక్కడ ఏ రూల్ ఉందో నువ్వు అది పాటించాల. లేదు నేను పాటించను అని అంటే బయటికి వెళ్ళిపోవాలి. ఇప్పుడు మనం బాప్తిస్మం మూలంగా ఎవరిలోకి వెళ్తున్నాం? క్రీస్తులోకి వెళ్తున్నాం. అంటే క్రీస్తులోకి వెళ్తున్నాం కాబట్టి క్రీస్తు ఏం చేస్తే మనం కూడా అదే చేయాలి. క్రీస్తు ఎలా మాట్లాడితే ఆ రూల్స్ పాటించాలి. క్రీస్తు ఎలా మాట్లాడితే అలా మాట్లాడాల. క్రీస్తు ఎలా తింటే అలా తినాలా. క్రీస్తు ఎలా నడిస్తే అలా నడవాలా. ఎందుకు అనంటే బాప్తిస్మం తీసుకున్నాం కాబట్టి. బాప్తిస్మం తీసుకున్న ప్రతి ఒక్కళ్ళు క్రీస్తులోనికి వెళ్ళిపోయినట్టే, క్రీస్తులో ఉన్నట్లే. క్రీస్తులో ఉన్నాం కాబట్టి మనం ఏం చేయాలి? అప్పుడు క్రీస్తు చెప్పినట్టు వినాలి. అయితే బాప్తిస్మం యొక్క ముఖ్య అర్థం ఏంటి అని అంటే క్రీస్తులోనికి ప్రవేశించటం. దాని తర్వాత వర్డ్ చదువుదాం. 3వ వచనం, రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 3వ వచనం. క్రీస్తు యేసులోనికి బాప్తిస్మము పొందిన మనమందరము, తర్వాత బాప్తిసం పొందుతూ ఆయన మైకు పెట్టుకోవాలి. ఆయన మరణములోనికి బాప్తిస్మము పొందితిమని మీరు ఎరుగరా. ఆయన మరణంలోనికి కూడా బాప్తిస్మం మనం పొందామంట. ఏంటి దాని అర్థం? ఫస్ట్ ఏమో క్రీస్తులోనికి ప్రవేశించాము, తర్వాత ఆయన ఏ విధంగా మరణించాడు? యేసయ్య ఎలా మరణించాడు? సిలువలో మరణించాడు. ఇంకా అందరూ చెప్పాలి, అందరు నోరు తెరవాలి. యేసయ్య ఎలా మరణించాడు? కొట్టారు, తిట్టారు, వెలివేశారు, ఇంకా ఉమ్మేశారు, ఎన్నో కష్టాలు పెట్టి చంపారు. బాప్తిస్మం కూడా అదే. దేవుణ్ణి నమ్ముకున్నాక జీవితం వేరుగా ఉంటుంది, దేవుణ్ణి నమ్ముకోకముందు జీవితం వేరుగా ఉంటుంది. దేవుణ్ణి నమ్ముకున్నాక అందరూ వెలివేస్తారు, ఉమ్మేస్తారు, చేదరించుకుంటారు, దూరం పెడతారు. దేవుణ్ణి నమ్ముకోకముందు అందరూ స్నేహితులే, అందరూ బంధువులే, అందరూ మిత్రులే. అలాగే బాప్తిస్మం తీసుకున్న ప్రతి ఒక్కరూ క్రీస్తులోనికి వెళ్ళినట్టే. క్రీస్తులోనికి వెళ్ళారు అని అంటే క్రీస్తు చేసిందే మనం చెయ్యాలి. క్రీస్తు 33.5 సంవత్సరాలు భూలోకానికి వచ్చి ఏం చేశాడో మనం కూడా అదే చేయాలి. ఆ క్రీస్తు వడ్రంగి పని చేశాడుగా, మనం కూడా చెయ్యాలా అంటే మరి అంతే కదా. ఆయన చేసిన ప్రతిదీ చెయ్యాలంటే ఆయన తండ్రి వృత్తి అది, ఆయన పని అది కాబట్టి ఆయన చేశాడు. సో క్రీస్తు ఏం చేస్తే మనం అది చేయాలి. తర్వాత ఆయన మరణం ఏ విధంగా నొందాడో మనం కూడా అలాగే మరణం పొందామో అది మీకు తెలియట్లేదా అని అంటున్నాడు పౌలు గారు. ఆయన ఎలా మరణం పొందాడు? అవమానము, వేదన, బాధ, అంత వేదన బాధ ఏ సిలువ శిక్ష అనుభవించిన వాడు కూడా పడల. సిలువ శిక్ష ఈజీగా తీసుకెళ్ళిపోయి సిలువ వేసేవాళ్ళు, కానీ ఈయన చిత్రహింసలు పెట్టి తీసుకెళ్ళి సిలువ వేశారు. సో ఆ విధంగా బాప్తిస్మం తీసుకున్న ప్రతి ఒక్కరి జీవితము ఉంటుంది, ఆ విధంగా ప్రతి ఒక్కరి జీవితము మారుతుంది. సో బాప్తిస్మం తీసుకున్న ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సింది ఏంటి అని అంటే దేవుళ్ళలోనికి ప్రవేశించాలి. దేవుడు ఏ విధంగా మరణం పొందాడో మనం కూడా అలాగే మరణించి
తిరిగి లేచాం. సరే, ఇప్పుడు ఎగ్జాంపుల్గా యేసయ్య మరణించి ఎన్ని రోజులు ఉన్నాడు? 3 రోజులు. 3 రోజులు చక్కగా సమాధిలో ఉండి 3వ రోజు తిరిగి లేచాడు. మరి ఇప్పుడు బాప్తిస్మం అంటే ఏంటి? చనిపోయి తిరిగి లేగవటం. ఎన్ని రోజులు పడుతున్నావు మనం చచ్చిపోయి తిరిగి లేగవటానికి? ఎన్ని రోజులు పట్టింది చెప్పాలి మీరు. బాప్తిస్మం ఎప్పుడు చూడలేదా? ఎవరైనా తీసుకునేటప్పుడు తెలీదా? సముద్రం ఉంటుంది, ముంచి లేపుతారు. అది ఎన్ని రోజులు పట్టిద్ది? 1 నిమిషం కంటే తక్కువ. ముంచి లేపటమే. చచ్చిపోయి బతికిపోయాడంట. అట్లా ఎట్లా సాధ్యం? ఏసై చచ్చిపోయి బ్రతికి లగవటానికి 3 రోజులు పడితే ఏసై కంటే గొప్పవాళ్ళం మనం. మరి అట్లాంటిది మనం అట్ట చచ్చిపోయి అట్ట బ్రతికేం మనం. అది దాన్ని ఎందుకని చచ్చిపోయి బ్రతకటం అని అంటున్నారు? పాపపు జీవితం వదిలేసి మంచి జీవితాన్ని తీసుకోవటం. అయితే ఈ ముంచి లేగవటం మూలంగా మనిషి మారతాడా? మనిషి మారాక ముంచి లేపాలా? మారాకే లేపాలి. ముంచి లేగవటం మూలంగా మనిషి మారడు. సో బాప్తిస్మం అర్థం ఏంటి అని అంటే పాతి పెట్టబడుట. పాతి పెట్టడం అంటే ఎవరిని పాతి పెడతారు? ఓకే, మామూలుగా పాతి పెట్టడం అంటే ఏంటి? మనుషుల్ని శవాల్ని పాతి పెట్టేయడం. ఎట్లా పాతి పెడతారు? పైన పాతి పెడతారా? మామూలుగా నేల మీద ఇట్లా పడుకోబెట్టేసేస్తారా? బాగా గొయ్యి తీసి లోపలికి మళ్ళీ దాన్ని తీయటానికి వీలు లేకుండా, వర్షం వచ్చి మట్టి కొట్టుకుపోయినా, ఎవరన్నా వచ్చి ఏదైనా గుంటలు తవ్వినప్పుడు బయట పడకుండా కొంచెం లోతు ఎక్కువగా తీసి మంచిగా శరీరాన్ని పెట్టెలో భద్రపరిచి చక్కగా దించి బాగా పూడుస్తారు. దాన్ని పాతి పెట్టబడుట, పూడ్చబడుట అని అంటారు. సేమ్ దీన్నే బాప్తిసం అని అంటున్నారు. అది ఎలా సాధ్యం అంటే మనం పాతి పెట్టబడి లేచిన వాళ్ళం మనం. అంతేగా ఇప్పుడు అర్థం బాప్తిసం తీసుకున్న వాళ్ళు అంటే నేను బాప్తిసం తీసుకున్నా, నన్ను పాతేశారు, పాతేసిన వెంటనే నేను లేచిపోయా. ఎట్లా సాధ్యం? పాతేసిన వెంటనే ఎలాగవటం? అయితే వీటిలో సాదృశ్యం, వీటి అర్థాలు ఏంటి అని అంటే, ఎందుకు పాతేస్తారు మనిషిని? చచ్చిపోయిన వెంటనే మనిషి వాసన వస్తుంది, కుళ్ళిపోద్ది శరీరం ఎక్కువసేపు బయట ఉండి, కాబట్టి పాతేస్తారు. సో అదే విధంగా బ్రతికున్న మనిషిని పాతేస్తారా? పాతేరు. అయితే బాప్తిస్మం అంటే పాతివేయటం అని ఎందుకు అన్నారు అని అంటే, మన పాపాలు అదే విధంగా పాతేయాలి. మన పాపాలు ఎలా ఉన్నాయి? వాసన వస్తున్నాయి, కంపు కొడుతున్నాయి. ఒక సాదృశ్యంగా ఒక ఉదాహరణ చెప్తా ఉన్నా మీకు. ఒక వ్యక్తి వీపు మీద పాపాల మూట పెట్టుకొని నడుచుకుంటా వెళ్తున్నాడు. బయట మంచు బాగా రోడ్డు మీద పడుతుంటే నడుచుకుంటా వెళ్తుంటే ఆ వ్యక్తికి ఒక ఇల్లు దొరికి ఇల్లు తలుపు కొట్టాడు. అయ్యా బాగా బయట బాగా చలి పడుతుంది, అయ్యా బాగా వణికిపోతున్నాను, నన్ను కాస్త ఈ రాత్రి మీ ఇంట్లో తలదాచుకొని పొద్దున్నే వెళ్ళిపోతాను నేను. సరే రా అయితే అంటే ఇక లోపలికి అలా అడుగు పెడుతున్నాడు. ఆ ఇంటి ఓనర్ అన్నాడు, నీ వీపు మీద ఉంది మూట, దాన్ని వదిలేసి దాన్ని అక్కడ గుమ్మం దగ్గర బయట పెట్టేసి నువ్వు మాత్రం లోపలికి రా అన్నాడు. తప్పేమైనా అన్నాడా? అనలే. లేదండి, నేనైతే నా మూట నిప్పను. ఎందుకు? కష్టపడ్డా నీ మూటని ఏరుకోవటానికి. నేను ఎక్కడ ప్రతి వీధికి వెళ్ళి వేరుకున్నాను, ప్రతి చోటుకి వెళ్ళి అమూల్యమైన మూట ఇది. నేను ఎప్పునో నేను దీంతోనే వస్తే లేకపోతే బయట చచ్చిపోతా. నువ్వు కానీ ఆ మూట తీసుకొని వచ్చావనుకో, ఆ మూట అసలే వాసన వస్తుంది, కంపు పడుతుంది, దుర్వాసన. ఆ మూట తీసుకొని నువ్వు ఇంట్లోకి వస్తే నా ఇల్లంతా వాసన వచ్చింది, నా ఇల్లంతా నీట్గా ఉంది. ఆ మూట మూలంగా నా ఇల్లు ఏమైంది? మురికైపోయింది. కాబట్టి ఆ మూట వదిలేసే, అయ్యా నువ్వు మాత్రం లోపలికి రా అని అంటే మనిషి ఏమంటున్నాడు? నేను వస్తే మూటతోనే వస్తా, చచ్చిపోతే మూటతోనే చచ్చిపోతా. సేమ్ అలాగే ఆలోచిస్తున్నాం మనం కూడా. దేవుడు ఏమంటున్నాడు? నీ వీపు మీద ఉందే మూట నాకు ఇచ్చే, నేను పుట్టుకుంటా అంటున్నాడు. సమస్త భారము మోయు జనులారా నా యొద్దకు రండి, నేను నీకేమిస్తాను? విశ్రాంతి కలుగు చేస్తా. విశ్రాంతి ఎలా ఇస్తాడు?
వీపు మీద ఉన్న మూట తీస్తే ఏమొచ్చింది మనకి? విశ్రాంతి వచ్చింది. కాబట్టి నువ్వు నా దగ్గరికి రా, ఆ మూట నాకు ఇచ్చే ఫస్ట్ అంటే నేను ఈయనయ్యా కష్టపడి సంపాదించుకున్నది అంతా పాపం. నీకు వాసన రావచ్చు, నాకు కమ్మగా ఉంది, అంతేనా? మన పాపం మనకు ఎట్లా ఉంటుంది? కమ్మగా వస్తుంది వాసన. కానీ దేవుడికి అది కంపు. అందుకే ఈ కంపు, ఈ మూటను తీసే నేను నీకు విశ్రాంతి కలుగజేస్తా. అదే బాప్తిస్మం. ఆ బాప్తిస్మం తీసుకోవటానికే మానవుడు ఆలోచిస్తాడు. ఎందుకు వెనకడిగేస్తాడు? మూట పెట్టాలిగా, మూట వదిలేయాలిగా. మరి చిన్నప్పటి నుంచి పెట్టుకున్నటువంటి మూట అంత తొందరగా వదలగలడా మనిషి? చెప్పండి. వదలలేడు. మా చెల్లి బాప్తిస్మం తీసుకోలేదు కదా, అందుకే బాగా గుచ్చుకుంటున్నట్టుంది. సో ఆ మూట వదలలేక ఆ మూటను అట్లాగా పట్టుకొని బాప్తిస్మం తీసుకోవడానికి ముందుకు రావట్లా. దేవుడు ఏమంటున్నాడో తెలుసా? వదిలేసి రా అయ్యా నా దగ్గరికి, రా రా రా, దినమెల్లా నా చేతులు చేస్తానే ఉన్నా, అయినా రావట్లేదు. ఇక దేవుడు కోపం వచ్చింది, రావట్లేదుగా. అయితే ఇదిగో నేను ఆఖరు ఒక మాట చెప్తున్నా. ఏంటి అని అంటే, ఎవడైతే బాప్తిస్మం తీసుకుంటాడో వాడు మాత్రమే పరలోకానికి వస్తాడు, తీసుకోనని వాడు పరలోకానికి రాడు. ఇక ఇప్పుడేం చేస్తాడు మనిషి? బాప్తిస్మం ఇచ్చి యోహాన్ గారు బాప్తిస్మం ఇస్తుంటే గుంపులు గుంపులుగా వచ్చి తీసుకుంటున్నారు జనాలు బాప్తిస్మం. అప్పుడు ఆయన అంటాడు, సర్ప సంతానమా, ఏం తెలుసుకో నువ్వు తీసుకుంటున్నావు బాప్తిస్మం? ఒకడు తీసుకుంటున్నాడని ఇంకోటి తీసుకుంటున్నాడు. ఆ విధంగా తీసుకోవద్దు మీరు బాప్తిస్మం. మళ్ళీ ఎందుకు తీసుకోవాలి? దేవుడు తన దగ్గరికి మనం రాని అన్నాడు. ఏం తీసుకోకపోతే? బాప్తిస్మం తీసుకోకపోతే. అది ఆలోచించి తీసుకో. కాబట్టి మనుషులు ఎలా ఉన్నారు? తీసుకుంటే పలోమంటూ తీసుకుంటారు, తీసుకోకపోతే తీసుకోకుండా సైలెంట్గా ఉంటారు. దేవుడు ఈ రాత్రి కాలాన మిమ్మల్ని అడుగుతున్నాడు, మీ మూటని వదిలారా? వీపు మీద పెట్టుకున్నారా? ఇంకా మీ మూటని దేవుడికి అప్పగిస్తారా? లేదు నేను చచ్చేదాకా ఈ మూటతోనే ఉంటానంటారా? ఈ మూటని విప్పి ఇంట్లోకి ప్రవేశిస్తారా? లేదు ఈ మూటతోనే బయట కూర్చొని చచ్చిపోతారా? మీకే దేవుడు వేసేటువంటి ప్రశ్న. ఆ మూట నీకు హానికరంగా మారుతుంది, నీ జీవితాన్ని నాశనం చేస్తుంది, నీ బ్రతుకుని నాశనం చేస్తుంది, నిన్ను ముందుకు కదలనివ్వట్లేదు. నువ్వు ఎక్కడున్నావో అక్కడే ఉండేలా చేస్తుంది ఆ మూట. దేవుడి దగ్గరికి వెళ్ళనివ్వట్లేదు ఆ మూట. అంటే ఆ మూట మీద నువ్వు అంత ప్రేమను పెంచేసుకున్నావు. అయితే బాప్తిస్మం అని అంటే దేవుడు పాతి పెట్టబడుట అని అంటున్నాడు. అయితే మనిషిని ఎలా పాతి పెడతారు? ఎలా పాతి పెడతారు? ఎలా పడుకోబెడతారు మనిషిని పాతి పెట్టేటప్పుడు? ఇలాగా అంటే ఎలా చెప్తారు? శవాన్ని పెట్లో ఎలా పడుకోబెడతారు? ఇలా పడుకోబెడతారు. ఇలా పడుకోబెడతారా? సో ఇలా పడుకోబెడతారు. ఓకే, ఇలా వెల్లికిలుగా పడుకోబెడతారు పాతి పెట్టేటప్పుడు. బాప్తిస్మం ఎలా ఇస్తారు? ఎలా ముంచుతారు? ఎట్లా ముంచట్లు లేపుతారు అనుకుంటున్నారు? ఎన్ని ఇట్లా పడుకోబెట్టి ఇలా లేపుతారు. మళ్ళీ అంటే నువ్వు పాతి పెట్టబడిపోయావు, పాతి పెట్టబడ్డా మళ్ళీ దేవుడు ఏం చేశాడు? నీకు జీవాన్ని ఇచ్చాడు. ఆయన బలియాగము అదే, ఆయన సిలువ మొందింది. అందుకే ఎందుకు? ఆ సెకండ్ చచ్చిపోయామే, ఆ సెకండ్ కోసమే దేవుడు పరలోకం నుండి భూలోకానికి వచ్చాడు. ఆ సెకండ్ చచ్చిపోయి తిరిగి బ్రతకటానికే దేవుడు పశువుల పాకలో పశువుల తొట్టులో పడుకోబెట్టడానికి కారణం అయ్యాడు. ఆ సెకండ్ చచ్చిపోయి బ్రతకటానికే దేవుణ్ణి నానా విధాలుగా హింసించి చంపబడ్డాడు. ఈ సెకండ్ మరణానికి, ఈ సెకండ్ గ్యాప్ మనం పొందాలనే దేవుడు అంత కథ నడిపాడు. ఇది జస్ట్ ముంచి లేపటం ఎంత పని? ఎవరినన్నా లేపవచ్చు. మళ్ళీ అట్లా జస్ట్ అట్లా ముంచి ఇట్లా లేపటానికి దేవుడు 33.5 సంవత్సరాలు తన ప్రాణాన్ని కాపాడుకుంటూ, తనని ఎవరు అవమానిస్తున్నా భరిస్తూ, తాను నిందల్ని అవమానాలని భరిస్తూ, తన సొంత జనులే తను వదిలేసి దూరం పెడుతున్నా సరే
తాను సహించుకుంటూ భరించుకుంటూ ఏడ్చుకుంటూ వేదన పడుతూ 33.5 సంవత్సరాలు బ్రతికాడు. దేనికి? ఒక్క సెకండ్ మనిషి చచ్చిపోయి మరలా బ్రతకటానికి. అంత గొప్ప బలియాగం చేశాడు కదా, ఒక్క సెకండ్ చనిపోయి బ్రతకటానికి మనకు అంత అవకాశం ఇచ్చాడు. మనం ఎందుకు అలా చేయటానికి ముందడుగు వేయము? అంత గొప్ప త్యాగానికి మనం ఎందుకు ఎవరమో ఫలితంగా ఉండము? అంత గొప్ప త్యాగాన్ని గుర్తు చేసుకోవడానికి మాత్రం బాగా ఎప్పుడెప్పుడు? ఈస్టర్ అప్పుడు, గుడ్ ఫ్రైడే అప్పుడు, ఇంకోటి ఏది భస్మ బుధవారం, ఇంకెప్పుడు గుర్తు చేసుకుంటాం ఆయన త్యాగాన్ని? బల్లారాధనప్పుడు, ఇంకా 40 రోజులు ఉపవాస ప్రార్థనప్పుడు, గుడ్ ఫ్రైడేకి ముందు చెబుతారు కదా, నిన్న అంటారు లెంట్ డేస్, శ్రమల దినాలప్పుడు గుర్తు చేసుకుంటాం. అయ్యో నా కోసం చచ్చిపోయావా, అయ్యా నా కోసం చచ్చిపోయావా, నా కోసం చచ్చిపోయి ఇదే ఏడుపు ఉంటుంది ఆ 40 రోజులు. అయిపోయింది, చచ్చిపోయాడు ఆయన. నువ్వు జాలి పడాలని చచ్చిపోలే, అవునా? మనం ఏదో జాలి చూపించాలి, మనం ఏదో ఆయన ఎందుకు చనిపోయాడు? మనం ఆయన దగ్గరికి రావాలి. మనం ఆయన దగ్గరికి రావటానికి ఆయన చచ్చిపోయాడు. మనం ఏం చేస్తున్నాం? నాకు ఈ మూట నచ్చింది, ఈ మూట ఏమైంది? మనకి బాగా నచ్చింది, ఆ దుర్వాసన నచ్చింది, ఆ మురికి నచ్చింది, కాబట్టి నేను బయటే ఉంటా. అలాగే ఉంటున్నారు ఇప్పుడు సమస్త ప్రజలందరూ. ఎన్నాళ్ళు ఉంటావు బయట? ఎన్ని రోజులు ఉంటావు బయట? ఆ మూట మోసి 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 చివరికి ఏమవుతావు? ఆ మూట ఉన్నంత వరకే ఉండిద్దా? ఇప్పుడు సపోజ్ కేజీ ఉందండి, ఇప్పుడు మీ మూట చచ్చిపోయేదా కేజీ ఉండిద్దా? ఏమైద్ది? పెరిగిద్ది. పెరిగే కొద్ది మనిషికి ఏమైద్ది? తేలిగ్గా ఉండిద్దా? భారంగా ఉండిద్ది, బరువుగా ఉండిద్ది, మోయలేకుండా ఉంటాం. ఆ ఆయాసంతో రొప్పుతో రోగాలు తెచ్చుకొని ఆ మూట మనకు భారంగా, మనకి హానికరంగా తప్పితే వేరే ఉపయోగం లేదు. దేవుడు అందుకే చెప్తా ఉన్నాడు, బాప్తిస్మము తీసుకోండి, మీరు కూడా పాతి పెట్టబడండి. ఇప్పుడు నా జీవితం పాతి పెట్టబడింది, దాన్ని ఇప్పుడు ఎవరు వెలికి తీయలేరు. ఒక శవాన్ని ఒక చోట పాతి పెట్టారు అని అంటే దాన్ని తవ్వి తీయచ్చు. ఏముంటాయి తవ్వి తీస్తే? సేమ్ అలాగే ఉంటాడు మనిషి. ఎలా ఉంటాడు? ఎముకలు ఉంటాయి, ఎముకలు గూళ్ళు ఉంటాయి. కానీ నన్ను పాతి పెట్టేశాడే దేవుడు, అది ఎవరికి దొరకదు, ఒక్క దేవునికి తప్పితే. లేదు ఎతకాలి తెచ్చుకోవాలి అనుకో, నేను చేసుకోగలను మళ్ళీ. అది ఒకవేళ నా పాత జీవితాన్ని నేనేగా మళ్ళీ తెచ్చుకోగలను, నేనే పాతి పెట్టుకోగలను. పాతి పెట్టుకోవటానికి దేవునికి అవకాశం నేనే ఇవ్వగలను. నా జీవితం నాకు కావాలని తెచ్చుకునే అవకాశం కూడా నాదే. వెళ్ళి మళ్ళీ పాత జీవితాన్ని తెచ్చుకుంటే దానికి కావాల్సిన శిక్ష కూడా నాదే. కాబట్టి దేవుడు చెప్పేటువంటి మాట, ప్రతి మనిషి బాప్తిస్మం తీసుకోవాల్సిందే. దేనికి బాప్తిస్మం తీసుకోవాలి? పరలోకానికి వెళ్ళడానికి బాప్తిస్మం తీసుకోవాలి, వాక్యం చెప్పడానికి కాదు. ఇంకో విధంగా చెప్తారు బాప్తిస్మం. మళ్ళీ బాప్తిస్మం తీసుకుంటే ఇంకొకరికి ప్రార్థన చేయాలి, బాప్తిస్మం తీసుకుంటే నుంచొని వాక్యం చెప్పాలి. దేవుడు అక్కడేం చెప్పాడు అన్నమాట? దేవుడు ఏమన్నాడు? బాప్తిస్మం తీసుకుంటేనే ఎక్కడికి వస్తావు? పరలోకానికి వస్తావు. అంతేగాని బాప్తిస్మం తీసుకుంటేనే దేవుణ్ణి వెంబడించాలి అనేది లేదు. పరలోకానికి రావాలంటే నువ్వు బాప్తిస్మం తీసుకోవాలి. లేదు నేను ఆడికేం వద్దులే, నేను ఏడే ఉండిపోతాను అనుకున్నావు అనుకో, నువ్వు ఎలా బతికినా దేవుడు పట్టించుకోడు. నువ్వు ఎలా బతికినా నీ జీవితాన్ని చూడు. తర్వాత తీర్పు దినాన నుంచుంటే నువ్వెవరో నాకు తెలియదు అంటాడు సింపుల్గా దేవుడు. ఆ మాట అప్పుడు నీకు ఎలా ఉంటుందో తెలుసా? ఎంత భారంగా ఉంటుందో తెలుసా? మనకు లాంటి మనుషులు చుట్టూరు నుంచొని ఉంటారు, అందరు చక్కగా లైన్లో ఆర్డర్లో. అప్పుడు తెలుస్తుంది మనకి, అబ్బా భూలోకంలో ఎంతో మంది వచ్చి చెప్పారు మనకి బాప్తిస్మం తీసుకోమని, మనమే బాప్తిస్మం తీసుకోలేదు. చూసావా దేవుడు ఇప్పుడు మనల్ని ఏమంటున్నాడు? నువ్వెవరో నాకు తెలియదు అంటున్నాడు. ఎన్ని పాటలు పాడానయ్యా నేను మందిరంలో కూర్చొని, ఎంతెంత బైబిల్ ఎంత తొందరగా తీసి చదివానయ్యా నేను బైబిల్, ఎంత భక్తిగా ఉన్నానయ్యా, ఎంతమందిని చర్చికి నడిపించాను నేను, నీ గురించి నేను ఎంతమంది చెప్పాను. చివరికి నువ్వు నన్ను ఏమన్నా తెలీదా నేను ఎవరో నీకు? ఇంత చేస్తే
అయితే దేవుడికి ఏం కావాలి నీ నుండి? ఈ కాదు, ఇవి సెకండరీ. రెండోది, ఫస్ట్ ఏం కావాలి నీ నుండి? బాప్తిస్మం. నువ్వు ఆయన దగ్గరకు రావాలి. ఆయన దగ్గరకు రావాలంటే బాప్తిస్మం తీసుకోవాలి. సో దేవుడు మనకు తెలియజేసేది ఏంటి అని అంటే, బాప్తిస్మము అని అంటే క్రీస్తులోనికి ప్రవేశించటం. క్రీస్తులోనికి ఏ విధంగా అయితే ప్రవేశించామో మనం కూడా బాప్తిస్మంలోకి ప్రవేశించి, మనము క్రీస్తు ఏ విధంగా మరణం ఉందామో మనం కూడా ఆ విధంగా మరణం ఉంది మరలా తిరిగి లేస్తాం. అది కొన్ని గంటలు, కొన్ని రోజులు, సంవత్సరాలు పట్టదు. ఎంత? సెకండ్. ఆ సెకండ్ అట్లా చచ్చిపోయి మనిషి అలా తిరిగి లేచాడు. దానికి సాదృశ్యంగానే పాతి పెట్టబడుట, దానికి ఉదాహరణే పాతి పెట్టబడుట, పూడ్చబడుట, ఇంకేంటి ముంచుట, కప్పి పెట్టబడుట, వీటిని అంటారు. సో ఇంకా బాప్తిస్మం ఎందుకు తీసుకోవాలి అనేటువంటిది ఇంకొంచెం ముందుకెళ్దాం. యోహాను సువార్త 3వ అధ్యాయము 3వ వచనం. యోహాను 3:3. యోహాను సువార్త 3వ అధ్యాయము 3వ వచనం. అందుకు యేసు అతనితో ఒకడు క్రొత్తగా జన్మించితేనే గాని అతడు దేవుని రాజ్యము చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను నేను. ఇక్కడ ఫుట్ నోట్ లో చూడండి, ఫస్ట్ ఏమనుంది? క్రొత్తగా అని అంటే దాని అర్థం పైనుండి. క్రొత్తగా అంటే ఏంటి? ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్గా నా ఫోన్ ఉంది, నా ఫోన్ నేను క్రొత్తగా కొన్నాను అంటాను, పైనుండి వచ్చినట్ట? ఎలా వచ్చినట్టు చెప్పండి. అది షాప్లో ఎలా వచ్చింది? కంపెనీ నుండి ఎలా వచ్చింది? కంపెనీ అంటే ఎవరు? మనిషి. అంటే ఒక మనిషి తయారు చేస్తే అది క్రొత్తగా మన దగ్గరకు వస్తుంది. అయితే ప్రతి మానవుడు క్రొత్తగా జన్మించాలి. ఆ క్రొత్తగా ఎలా? పైనుండి రావాలంట. మనం పైనుండి వచ్చిన వాళ్ళమే, మళ్ళీ పైనుండి ఎట్లా వస్తాం? నేనున్నాను, బాప్తిస్మం తీసుకున్నాను, మళ్ళీ పైనుండి ఎట్లా వస్తాను? నన్ను ముంచారు, లేపారు, పైనుండి ఎలా వచ్చారు? యేసుక్రీస్తు ప్రభువారు బాప్తిస్మం ఇచ్చి యోహాను గారి చేత బాప్తిస్మం తీసుకుంటూ అలా ముంచి అలా లేపబడిన వెంటనే ఆకాశం నుండి ఏమొచ్చింది? గ్రద్ద వచ్చిందా? ఏమొచ్చింది? పావురం. పావురం అంటేనే తెల్లగుండిద్ది. ఓకే, పావురం వచ్చి ఎక్కడ వాలింది? భుజం మీద వాలింది. వాలగానే ఆకాశం నుండి ఏ స్వరం వినిపించింది? ఏమని చెప్పింది? ఇదిగో ఇతను నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. ఆ పావురానికి ఎగ్జాంపుల్. ఎందుకు ఆ పావురం వాలింది అని అంటే, పరిశుద్ధాత్మ దేవుడు అని అర్థం. పావురము అని అంటే పరిశుద్ధాత్మ దేవుడు యేసుక్రీస్తు ప్రభువారి మీదకు వచ్చాడు బాప్తిస్మం తీసుకున్న వెంటనే. అది దేవునికి ఎలా అనిపించింది? నా కుమారుడు అని అంటున్నాడు దేవుడు. అంటే బాప్తిస్మం తీసుకొని ముంచబడి లేపిన ప్రతి ఒక్కరిని బట్టి దేవుడు ఏమంటున్నాడు? నా కుమార్తె, నా బిడ్డ, నా కుమారుడు, నా కుమార్తె అని అంటున్నాడు దేవుడు. అది మనకు కనిపించకపోవచ్చు, అది బైబిల్లో రాయబడింది. అక్కడ చుట్టూ ఉన్న వాళ్ళు కనిపించవచ్చు, కనిపించకపోవచ్చు. పరిశుద్ధాత్మ దేవుడు రాయించాడు అన్నమాట. దేవుడు ఏమంటున్నాడు? ఇతని యందు ఈమె యందు నేను ఆనందిస్తూ ఉన్నాను. అంటే బాప్తిస్మం తీసుకుంటే మనము దేవుని యొద్దకు వస్తే దేవుడు ఏం చేస్తాడట? ఆనందిస్తాడట, సంతోషపడుతున్నాడు. ఎవరికి చెప్తున్నాడు ఆ విషయం? సంతోషపడుతున్నానని. పరలోకం నుండి స్వరం వినిపించిందండి. ఎవరికి చెప్తున్నాడు అది? బైబిల్లో వ్రాయబడిందంటే ఎవరికి చెప్తున్నట్టు? యేసుక్రీస్తు ప్రభువారు 30 సంవత్సరాలకు బాప్తిస్మం తీసుకున్నాడు. 30 సంవత్సరాలకి ఏమని పిలువబడ్డాడు? నా కుమారుడు.
ఏ కుమారుడు? ప్రియమైన కుమారుడు. నాకు చాలా ఇష్టం ఈ కుమారుడు అంటే. ఈయన యందు నేను ఆనందిస్తూ ఉన్నాను. ఎప్పుడు చెప్పాడు దేవుడు తండ్రి? బాప్తిస్మం తీసుకున్నాక చెప్పాడు. అని అంటే పుట్టిన ప్రతి మానవుడు దేవుని కుమారుడు కాడు. ఎప్పుడు అవుతావు? ఆయన యొద్దకు వస్తే నువ్వు దేవుని కుమారుడు అవుతావు, దేవుని కుమార్తె అవుతావు. అప్పుడు దేవుడు నీ యందు ఆనందిస్తాడు, సంతోషపడతాడు. కాబట్టి ఇందుకు బాప్తిసం తీసుకోవాలి. దేవుణ్ణి సంతోష పెట్టే వారంగా మనం ఉండాలి. ఎందుకు సంతోషం ఎందుకు పెట్టాలి? మనల్ని కన్నాడు, మనల్ని పోషిస్తున్నాడు, మనల్ని చూసుకుంటున్నాడు, మనం ఏ విధంగా ఉండాలి ఉండకూడదు అని నేర్పిస్తున్నాడు. ఎవరి ద్వారా? పరిశుద్ధాత్మ ద్వారా. కాబట్టి మనం ఆయనను సంతోష పెట్టాలి. మనం ఆయనను సంతోష పెడితేనే ఎక్కడికి వెళ్తాం? మన ఇంటికి మనం వెళ్ళిపోతాం. లేదనుకో నువ్వెవరో నాకు తెలియదు అంటాడు దేవుడు. సింపుల్గా, చాలా సింపుల్ అయిన విషయం. కానీ ఇది తర్వాత చాలా భయంగా అనిపిస్తుంది, భయానకరమైనటువంటి మాట ఇది. నువ్వెవరో నాకు తెలియదు అనే మాట. దేవుడికే తెలియకపోతే ఇంకెవరికి తెలుస్తాం మనం? అక్కడ ఎవరికి తెలుస్తాం చెప్పండి? పక్కన నాకు తెలుసు నువ్వురా, నాకు తెలుసు నువ్వెవరో నాకు తెలుసు, ఎట్రా అని అంటాడు. సో మనము దేవుని బిడ్డలం కనుక దేవుని వైపే ఉండాల, దేవుణ్ణే ఆనందపెట్టాలి, దేవుణ్ణే సంతోషపరచాలి. కాబట్టి బాప్తిస్మం అనేది ప్రతి ఒక్క మానవుడు ఖచ్చితంగా తీసుకోవాల్సింది. కాబట్టి ఈ కొద్ది మాటలు దేవుడు మన వీటిలో దీవించి ఆశీర్వదించిన గాక. రేపు కంటిన్యూ చేద్దాం దీన్ని. అందరి తల నుంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. మీరు చేయండి ప్రార్థన. చేసింది మీరు చేయండి. చూడకుండా తండ్రి నశించుకోవచ్చుండగా నాయన మీరు మమ్మల్ని అలాగ చేయకుండా మమ్మల్ని ఇప్పటికీ సజీవులకలా ఉంచారు. అందరిని బట్టి వందనాలు తండ్రి. ఈరోజు నాయన ఉపవాస కొడుకుల తండ్రి వాక్యం ద్వారా నాయన మాతో మాట్లాడినటువంటి విధానమును బట్టి వందనాలు ప్రభువా. తండ్రి మరి బాప్తిస్మము ఎందుకు అంత ప్రాముఖ్యమైనదో ఈరోజు మీరు మాకు తెలియచేసి ఉన్నారు ప్రభువా. తండ్రి మేము చేసేటువంటి ఏ కార్యాలు కూడా ప్రభు మేము పూర్తిగా ఆనందపరచవు. కానీ నాయన మీరు బాప్తిస్మం తీసుకున్న రోజు నేను చాలా ఆనందిస్తానని నీవు ఈరోజు సెలవిచ్చి ఉన్నావు ప్రభువా. తండ్రి నాయన మీ యొక్క ఆనందమునకే మేము కారణముగా ఉండుటకు సహాయం చేయండి తండ్రి. నేను నీ యొక్క కన్నీరుకు మేము కారణము కాకుండా ప్రభువా తండ్రి నీ యందు భయము భక్తి కలిగి తండ్రి నీ యొక్క సన్నిధిలోనే ప్రభువా నేను నీ యందు ఎదుగుటకు నీవే సహాయం చేయండి తండ్రి. నాయన తండ్రి ప్రతి ఒక్క శనివారం కూడా ప్రభు ఉపవాస గుడికలకు వచ్చి తండ్రి ఆదివారం ఆరాధన గుడికి వచ్చి ప్రభు మిమ్మల్ని ఏ రోజు కూడా తండ్రి విడిచిపెట్టకుండా నాయన స్తుతించి ఘనపరచే భాగ్యమును మా అందరికీ దయచేయండి తండ్రి. అలాగే నేను ప్రయాణమై తండ్రి ఇంటికి వెళ్ళకొచ్చుండగా నీవే క్షేమాన్ని దయచేయండి ప్రభువా. తండ్రి నేను వాతావరణంలోనైనా ఎటువంటి హానికరం కలుగకుండానైనా నీవే కృప చూపమని కోరుకుంటున్నాను ప్రభువా. రాని వారిని మరొక దినాన మీరు మందిరానికి నడిపించమని కోరుకుంటూ నా యొక్క చిన్న ప్రార్థన మీ పాదాల చెంతకు చేర్చుకోము. నా ప్రియుడు నా ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకొనుచు పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. చెయ్యాలి. మమ్మల్ని మిక్కులుగా ప్రేమించిన మా ప్రియపరుల గొప్ప నేను గొప్ప దినం బట్టి సమయం బట్టి వందనములు స్తుతులు స్తోత్రం ప్రభు. నిన్నటి వరకు మీరు కాపుదల భద్రపరిచి మా జీవితంలో ఇంకొక రోజును అనుగ్రహించారు. వందనములు. ఎంతో మంది రోజును చూడలేక నశించిపోతుండగా మీరు మమ్మల్ని అలాగ చేయకుండా మమ్మల్ని సజీవులకు ఉంచి ఉన్నారు. మీకు వందనాలు నా తండ్రి ప్రభు. ఈరోజు జరిగినటువంటి కార్యక్రమంలో ఆది నుండి అంతవరకు అధ్యక్షత వహించారు. మీకు స్తోత్రాలు అయా తండ్రి. పాటల్లోనూ వాక్య భాగంలోనూ నా తండ్రి ప్రార్థనలోనూ మీరు చూపించినట్టు తండ్రి ప్రభు గొప్ప కృపను బట్టి మీకు వందనాలు నా తండ్రి ప్రభు. మేము విన్నటువంటి వాక్య భాగము ఎక్కడ తండ్రి ప్రభు వ్యర్థంగా పోకుండా ప్రతి ఒక్కరి హృదయంలో భద్రపరచండి నా తండ్రి ప్రభు. బాప్తిస్మము ఎంత ముఖ్యమైనదో మాకు తెలియజేసిన విధానం బట్టి మీకు స్తోత్రాలు నా తండ్రి. ఇట్టి విధంగా ప్రతి ఒక్కరు ఈ యొక్క మాటలు వారి హృదయంలో భద్రపరుచుకొని నీ వద్దకు తండ్రి ప్రభు వేగిరమే ప్రతి ఒక్కరు తండ్రి ప్రభు నడుచుకొని వెళ్ళే కృపను వారికి అనుగ్రహించండి. ప్రతి ఒక్కరూ నీ వద్దకు వచ్చిన తండ్రి ప్రభు నీవు చెప్పేటువంటి కార్యక్రమాలు క్రియలు నేర్చుకొని వారు ఆ విధంగా చేయుటకు సహాయం చేయండి. నిన్ను ఆనందపరిచేవారుగా ప్రతి ఒక్క మానవుడు మార్చండి తండ్రి ప్రభా. నీకే స్తోత్రాలు నా తండ్రి ప్రభా. ప్రతి ఒక్కడి హృదయంలోనూ మార్చండి తండ్రి ప్రభా. ప్రతి ఒక్కరిని మార్చిన తండ్రి ప్రభా నీ యొద్దకు వచ్చే కృపను మాకు తండ్రి ప్రభా గొప్ప పనిగా మీరు మాకు ఇచ్చిన విధానం బట్టి మీకు స్తోత్రాలు. నీ యొక్క పనిని మేము ఎక్కడ ఎలసిపోకుండా తండ్రి ప్రభా
హుషారుగా నా తండ్రి ముందుకు నడిచే కృపను తండ్రి ప్రభా, శక్తిని బలమును నాకు అనుగ్రహించండి. ఇంత జ్ఞానమును అనుగ్రహించాను మీకు స్తోత్రాలు అయ్యా. నా తండ్రి నన్ను ఇక్కడ నిలవబెట్టి నీ మాటలు నా నోటి నుంచి నా తండ్రి ప్రభా నా ద్వారా మీ బిడ్డలకు తెలియజేస్తున్న విధానం బట్టి మీకు స్తోత్రాలు. నా తండ్రి ప్రభా, రేపు జరగబోయేటువంటి తండ్రి ప్రభా కార్యక్రమంలో ఆదులని అంతవరకు అధ్యక్షత వహించండి. రాకపోకల్లో తోడుగా ఉండండి, ఆహార విషయంలో తోడుగా ఉండండి, వాతావరణం విషయంలో తోడుగా ఉండి సహాయం చేయండి. నా ద్వారా మీరు మాట్లాడబోయేటువంటి ప్రతి మాటలో మీరు తోడుగా ఉండి నా తండ్రి, వినబోయేటువంటి ప్రతి ఒక్కరి మనస్సులో మీ స్వాధీనంలో ఉంచుకోండి. నా తండ్రి, మేము ఇప్పుడు ఈ యొక్క కార్యక్రమాన్ని ముగించుకొని మా స్వగృహాలకు మేము వెళ్ళబోచుండగా రాకపోకల్లో మీరు తోడుగా ఉండి సహాయం చేయమని, ఆది నుండి అంతవరకు మీరే అధ్యక్షత వహించమని, నీ చిత్తమైతే మరలా మేము వచ్చే శనివారం మేమందరం ఇదే విధంగా కూడి నేను స్తుతించి కనపరిచే భాగ్యం అనుగ్రహించమని యేసు పెట్టి వేడుకొంచెం ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. అంతటి దేవుని ప్రేమయు కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి కృపయు పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసము మనందరికీ ఎల్లప్పుడూ తోడైండి నడిపించునుగాక. ఆమేన్. అందరు చెప్పాలి ఆమేన్.